వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం పాకులాడుతూ పారిపోతున్న పాము ఒక వలలో చిక్కులోడిందండి. సరేం సాకు. చూడండి, మీరు చూస్తూనే ఉండండి. దాన్ని మనం రక్షించబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ స్నేక్ కొండలరావు. మాది తాటితూరు గ్రామ పంచాయతీ, భీమునిపట్నం మండలంలో ఉంటానండి. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారిని. చూడండి, ఒక ర్యాట్ స్నేక్ వలలో చిక్కులుడిపోయిందంటే నాకు కాల్ చేశారు. మన లక్ష్మీపురం గ్రామ వాస్తవ్యులు, భీమునిపట్నం మండలం, విశాఖపట్నం జిల్లాలోనే ఉన్నదండి ఈ ఏరియా. చూడండి, వచ్చాను. ఈ వలలో చిక్కులుడిపోయిన ర్యాట్ స్నేక్ అంటే తెలుగులో జర్రిపోతు అంటారు. ఎలకల్ని తినే బ్రతికే పాములండి. వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం వెతుకుతూ పాకులాడుతూ పరిగెడుతూ పారిపోతున్న పాములు వలలో చిక్కులుడిపోయింది. మీరు చూస్తూనే ఉండండి, మీరు గమనించగలరు. ఈ స్నేక్ని మనం రిస్క్ చేద్దాము. నేను తాటితూరు నుంచి వచ్చానండి. ఈ లక్ష్మీపురం గ్రామ వాస్తవ్యులు ఫోన్ చేసిన వెంటనే నేను ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ వలలో చిక్కులుడిపోయిందని మనం రిస్క్ చేద్దాం. మీరు చూస్తూనే ఉండగలరు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా ఎక్కువ మందికి మన వీడియో షేర్ చేసినట్లయితే పాముల నుంచి ప్రజల నుంచి పాములను కొంతలో కొంతవరకు రక్షింపగలుగుతాము. ఫ్రెండ్స్, దయచేసి నా వీడియోని పూర్తిగా చూడండి. మీకు వీలైనంత వరకు మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది పాము కాటు మరణాలకు కారణమవుతున్నారు. ఏది విషపూరితమైనదో ఏది విషపూరితమ కానిదో జనాలు తెలియని పరిస్థితిలో ఉన్నారండి. దయచేసి మీలో ఏ ఒక్కరికి ఈ స్నేక్ సమస్య వచ్చినా నాలాంటి స్నేక్ రిస్క్ వరకు కాల్ చేయండి ఫ్రెండ్స్. 8341776550. అన్ని పాములు విషపూరితమైనవి అనుకొని దయచేసి కొట్టి చంపకండి. ఎవరికైనా అనుకోకుండా పాము కరిచినట్లయితే దయచేసి ఆ పాము ఏ పామో ఏ కలర్లో ఉంటుందో నాకు ఫోన్ చేసి నన్ను అడిగినట్లయితే నేను మ్యాక్సిమం మీకు సమాచారం అందించగలను. మీరు కంగారు పడి హాస్పిటల్కి వెళ్ళిపోయి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించుకోకండి. ఈరోజు మా వదిన కొడుకైన ఒక అబ్బాయికి పాము కరిచిందండి. అది పసరిక పాము. ఆ పాము కరిచిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. చాలా ఎక్కువ బిల్లు వేయవలసింది. మనకి తెలుసు కదా పసరిక పాముకి విషం ఉండదని. నేను వెళ్ళానండి హాస్పిటల్కి. వెళ్ళి ఎంతవరకు ట్రీట్మెంట్ చేశారో అంతవరకు సరిపెట్టండి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేయడం జరిగిందండి. మీరందరూ గమనించగలరు. ప్రతి పాముకి విషం ఉండదండి, కానీ మనుషుల్లో భయము, ప్రతి మనిషిలో కూడా భయం ఉన్నదండి. విషం లేని పాము కరిచిన మనిషి భయము వలన మనిషిలో ఉన్న ఎడ్రినల్ గ్రంథులు విషపూరితమైపోతాయండి. దానివలన సిమ్టమ్స్ మారిపోవచ్చు. ఆ రోగి లక్షణాలు మారి కనిపించవచ్చు. దయచేసి మీరెవరు కంగారు పడకండి. అలాగని చెప్పి విషపూరితమైన పాము కరిచినచో మంత్రాలు తంత్రాల దగ్గరికి వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోకండి. నేరుగా హాస్పిటల్కి వెళ్ళడమే కరెక్టు. గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో ఏఎస్వి అనే యాంటీ స్నేక్ వీనం అనే ఇంజెక్షన్ దొరుకుతుంది. మీరు హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పాము తాలూకా ఫోటో కానీ పాము తాలూకా కలర్స్ కానీ మీరు వారికి చెప్పినచో
కొంచెం వేగంగా మీకు ట్రీట్మెంట్ జరుగుతుందండి. మీరు చూస్తూనే ఉండండి. ఈ వలలో చిక్కున్న పాముని మనం రిస్క్ చేస్తున్నాము, రక్షిస్తున్నాము. దయచేసి వన్యప్రాణుల్ని రక్షించండి ఫ్రెండ్స్. పాపం వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం వెతుకుతూ పాకులాడుతూ ఇటువంటి వలలో చిక్కులుడిపోయిన కొన్ని ఉన్నాయండి. కొన్ని ఇళ్లల్లో చొరబడి ఒక మూలన దాక్కొని ఉండిపోయిన పాముల్ని కూడా నేను ఈ వేసవి కాలంలో పట్టానండి. దయచేసి మన ఇళ్లల్లోకి పాములు వచ్చేసాయని చెప్పి కంగారు పడిపోకండి. మేము ఎవరిమి స్నేక్ రిస్క్వర్మి అందుబాటులో లేకపోతే దయచేసి వాటిల్ని తగిలివేయండి, అంతేగాని కొట్టొద్దు. వాటిల్ని బయటికి పంపించేయడానికే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి రోగాలను తీసుకొచ్చే ఎలుకలను చంపుతూ తిని బ్రతికే జీవించే పాములండి ఇవి. దయచేసి మీరందరూ గమనించగలరు, ఆలోచించగలరు. మీకు ఏ ఒక్కరికి స్నేక్స్ సమస్య వచ్చినా నాలాంటి స్నేక్ రిస్క్ వారికి కాల్ చేయండి ఫ్రెండ్స్. 8341776550. ఆ స్నేక్ రిస్క్ వాళ్ళు వచ్చి ఇటువంటి పాములను పట్టి సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతారు. ప్లీజ్ అండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. అవి కూడా మనలాగే బ్రతుకుదామని ఆశలు, ఆలోచనలు ఉంటాయండి. దయచేసి సేవ్ ద యానిమల్స్ ఫ్రెండ్స్. మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఎవరికైనా పొలంలో కానీ ఇళ్ళల్లో కానీ ఏదైనా పాము కరిచింది అనుకుందాం, ఎగ్జాంపుల్. ఆ కరిచిన ప్రాంతం బాగా వాచిపోయింది అనుకోండి, అప్పుడు అది కంపల్సరీ విషపూరితమైన పాము కరిచిందే అని నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే కరిచిన ప్రాంతం వాచినట్లయితే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ని ఆఫ్ చేసినట్లే లెక్క. బ్లడ్ సర్క్యులేషన్ ఆగింది అంటే విషపూరితమైన పాము కరిచినట్లే అని డిక్లేర్ చేసుకోవచ్చు. అటువంటి టైంలో చాలా ఫాస్ట్గా ఏ స్పాట్లో మనకి పాము కరిచినదో హ్యాండ్ కానీ లెగ్ కానీ ఆ ప్రాంతాన్ని కదలకుండా మనం ఆటోలో కానీ బైక్లో కానీ అర్జెంటుగా తీసుకొని వెళ్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు. అంతేగాని మంత్రాలు తంత్రాల దగ్గరికి దయచేసి తిప్పవద్దండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. నా వీడియోస్ని ఎక్కువ మందికి ఎందుకు షేర్ చేయమంటున్నానో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశము ప్రతి సంవత్సరం 50% మంది పాము కాటు మరణాలకు కారణమవుతుందండి. కాబట్టి నా యొక్క వీడియోస్ను ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది స్నేక్ రిస్క్వర్స్ ఉన్నారో అంతమంది ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. జిల్లాకు ఒకరు ఉన్నాయి. అందరినీ సేవ్ చేయగలుగుతామండి. ప్లీజ్ అండి, దయచేసి చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని తెలుగులో చేరిపోతుంటారండి, ఇంగ్లీష్లో ఇండియన్ డ్రాట్ స్నేక్ అంటారు. మరియు ఇంకో పేరు పెట్టారు రైతు మిత్ర అని. ఎందుకంటే పంట పొలాలు నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసి ఎలుకల సంఖ్యను తగ్గిస్తున్నాయండి. పాములు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయండి. దయచేసి ఇటువంటి పాములు ఎవరికి కనిపించినా సరే మీరు కొట్టొద్దు, చంపొద్దు. నాలాంటి స్నేక్ రిస్క్ వాళ్ళకి కాల్ చేసి రప్పించుకోండి. వాళ్ళు పట్టి సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిచిపెడతారు. నేనండి ఈ భీమిలి మండలం, విశాఖపట్నం జిల్లా, తాటితూరు గ్రామం అన్నది. నేను స్నేక్ రిస్క్వర్ని. స్నేక్ కొండలరావు అని యూట్యూబ్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్లు, నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు కనబడతాయి. దయచేసి వన్యప్రాణులను రక్షించండి. ఓకే, సేవ్ ద యానిమల్స్. లొకేషన్ సేవ్ ద యానిమల్స్ అండి. ఓకే, దీన్ని పట్టాము, సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిచిపెడదాం. ఉండరా. జై హింద్, జై భారత్. ఓకే, మా బంగారు దీన్ని పెట్టేటప్పుడు గుర్తియ్యా. చూడు మన బాబు, ఇది ఏ ఊరు? ఇది
ఇక్కడ నుంచి షూట్ చేయ లక్ష్మీపురం అండి, గూడెం కల్లలు అంటారా? ఏ మండలానికి చెందిందండి? భీమిలి మండలం. భీమిలి మండలం అండి, విశాఖపట్నం జిల్లాకు చెందిందంట. ఈ పాముని ఎవరు చూసారండి? మీరేనా చూసారు? మీ పేరండి? అప్పలనాయుడు. ఇది గూడెం అంటారు, గూడెం కల్లాల. లక్ష్మీపురం గూడెం కల్లాలండి, భీమపట్నం మండలం విశాఖపట్నం జిల్లాలోనే ఉంది. ఇగో ఇక్కడ వల్ల చిక్కులు పొందని కాల్ చేశారు. లక్ష్మీపురం వాస్తవ్యులు నిజంగా చాలా మంచి వ్యక్తులండి. ఈ పామును కొట్టకుండా చంపకుండా నాకు కాల్ చేసి రప్పించారు. సరే అండి, దీన్ని పట్టాం కదా, సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిపెడదాం. జై హింద్, జై భారత్.